మనకు వాక్యం చాలా వాల్యూ కాబట్టి కొంచెంసేపు మనం బైబిల్లో ఉన్న మాటల గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన వాక్యాలే. నేనేం పాస్టర్ని కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసంగం చేయడానికి. జస్ట్ అసలు మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, మనం ఎప్పుడు చనిపోతాము, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మనం బ్రతికినప్పుడు ఏం చేయాలి, ఇవే మాటలు నేను మీకు ఓన్లీ గుర్తు చేస్తాను, వెళ్ళిపోతాను. ఒక ఆమె అయితే నిద్రపోతుంది అప్పుడే. మరి రావటం ఎందుకమ్మా, ఇంటికి పోయి పడుకోవచ్చు కదా, ప్రభు మెలకుగా ఉండండి అని చెప్పాడు. ఉంటే మంచిది. మరి ఇక్కడ ఎంతమంది హైందవులు ఉన్నారో మరి నాకు తెలీదు. యేసు ప్రభు దేవుడు నాకు తెలుసు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తనండి, ఏమనుకోకుండా. పాస్టర్లు ఏమి ఎత్తక్కర్లేదు, పాపం వాళ్ళని నేను ఎత్తించేంత గొప్పని కాదు, దయచేసి ఏమనుకోవద్దు. ఓన్లీ బిలీవర్స్. యేసు ప్రభు నాకు తెలుసు, ఆయన దేవుడు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. మరి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంది. మరి ఇంక సువార్త సభ ఎందుకు, క్రైస్తవుల సభ పెట్టుకుంటే పోతుంది. అయినా మరి గొట్టాలలో కొంతమంది వింటారని విన్నాను. వాళ్ళ కోసమైనా 4 మాటలు సువార్త చెప్పి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడనో లేడు. వాక్యం సెలవిస్తుంది, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు, నీది ఏ ఖండమైనా, నీది ఏ దేశమైనా, నీది ఏ రాష్ట్రమైనా, నీది ఏ జిల్లా అయినా, నీది ఏ మండలమైనా, ఏ గ్రామమైనా, యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. నమ్మితే నీ జీవితం ధన్యం. అలాగే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీది ఏ కులమైనా, నీది ఏ మతమైనా, నీది ఏ జాతైనా, నువ్వు మనిషిగా పుట్టావంటే నీకు దేవుడు యేసుక్రీస్తే. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే భయంకరమైన నరకం ఉంది. ఈ మాటలు కూడా నీకు ఎప్పుడు ఇంకా వినిపించు. మానవా, దయచేసి గమనించు, లేదంటే నీ దురదృష్టం. తెలుసుకో. అలాగే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇది సత్యం. మేమంతా ఒకప్పుడు లోకంలో ఉండేవారం, ఇప్పుడు సత్య మార్గాన్ని తెలుసుకున్నాం. మేమంతా కూడా దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాం. నువ్వు కూడా తెలుసుకున్నావా? ధన్యుడివి. నువ్వు కూడా దీన్ని ఎరుగుతావా? ధన్యురాలివి.